ఎందుకు అంటే ఇంతే ఆవిడ అనట్లా. హస్బెండ్ అనేవాడు కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమన్నా చేయొచ్చు. మగాడు, మగాడు ఏదన్నా చేస్తాడు. నువ్వెందుకు చేసుకున్నావు అని అడుగుతుంది అమాయకంగా. ఆవిడ మోసపోయానని ఆవిడకి తెలియట్లే. ఈ అమ్మాయికి అసలు సీనే లేదు. ఈ అమ్మాయికి అసలు తెలియదు. మగాడు కాబట్టి తిరుగుతున్నాడంటే కట్ చేయండి అని ఏదో మాట్లాడుతుంది. సో ఇక్కడ లీగాలిటీ ప్రాసెస్లో మాట్లాడుకుంటే ఎవరికాళ్ళు అసలు లీగాలిటీ అనే టర్మ్ వీళ్ళకి తెలియదు. ఎవడు మమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకంటే ఆవిడ కేసులు వెయ్యదు, ఈవిడ కేసులు వెయ్యదు. 6 ఏళ్ల నుంచి నరకం పడుతుంది, తన్నులు తింటుంది. ఎందుకంటే వీళ్ళకి భర్త అనే ఒక క్యారెక్టర్ కావాలి, ఆయనకి భార్య అనే ఒక క్యారెక్టర్ ఉండాలి విత్ చిల్డ్రన్స్. సొసైటీలో నేను మగాడిని ప్రూవ్ చేసుకోవాలి, మాకు ఒక కుటుంబం ఉందని ప్రూవ్ చేయాలి. మరి ఆవిడని ఎందుకు ఎంటర్టైన్ చేశాడు ఫస్ట్ వైఫ్ని అంటే ఆయనకి ఇన్నర్గా తెలుసు ఫస్ట్ భార్య బతికే ఉంది, ఎక్కడో ఉంది, ఏదో ఒక రోజు వస్తుంది, లేదా రాదు, హ్యాపీ, ఇలాగే నడిపించేద్దాం. ఇన్ కేస్ ఆవిడ రాకపోతే వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలాగే నడిచేది. మేబీ ఆయన 200లతో తాగుతూ ఉండేవాడు, పిల్లల్ని చూసుకుంటూ ఈవిని చూసుకుంటూ ఈ 6 ఇయర్స్ ఎలా నడిచిందో రిమైనింగ్ 6 ఇయర్స్ లైఫ్ లాంగ్ అలా నడిచేది. ఆవిడ ఎంటర్ అయిపోయేసరికి మేబీ ఆయన చెప్తున్నది కరెక్ట్, ఆయనకి అక్రమ సంబంధాలు లేవు, కానీ భార్యను వదిలేలేడు కదా. ఆవిడ పోలీస్ స్టేషన్కి అంటూ వెళితే వీళ్ళిద్దరూ ఆటోమేటిక్గా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఈవిడ తలుచుకోవచ్చండి, ఎందుకంటే ఈవిడికి తెలియదు. ఈవిడ దగ్గర ఉన్న ఆ చిన్న చిన్న డాక్యుమెంట్సే తీసుకొని ఈవే డెత్ సర్టిఫికేట్ అన్నాడండి అంటే కోర్టుకి అర్థమైపోతుంది, పోలీసులకు అర్థమవుతుంది. అమ్మాయి ఇవి డెత్ సర్టిఫికేట్ కాదు, మెడికల్ రిపోర్ట్స్, వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టట్లేదని వెళ్ళిన మెడికల్ రిపోర్ట్స్లో వీడు వైట్ పేపర్ మీద ఏదో రాసుకున్నాడు ఫ్రెండ్లతోటో ఎవరితోటో, ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్తో చనిపోవడానికి అవకాశం. అది పెళ్లి చేసుకోవడం కోసం క్రియేట్ చేసిన ఒక డాక్యుమెంట్ తప్ప గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు. సో చిల్లరతనం ఇదంతా. ఒక అమ్మాయిని ఎవరొకరు పెళ్లి చేసేసుకోవాలి, లేచిపోయిందనో లేకపోతే ఎవరితోటి వెళ్ళిపోయిందనో ఇలా చెప్పి చేసుకుంటూ ఉంటారు. ఈయన కొంచెం ముదురు తెలివితే అట్లా ఎక్కువ కదా, ఓ పేపర్ రాసుకున్నాడు. ఆవిడ పరిస్థితి యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం అండి. వాళ్ళిద్దరూ 18 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది, ఓ 3 to 5 ఇయర్స్ కలిసి ఉన్నారు. పిల్లలు పుట్టట్లేదు అనే సీన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనలో క్రూయాలిటీ స్టార్ట్ అయింది. ఆవిడ మానసికంగా శారీరకంగా హింసించటం. ఆ హింస పడలేక ఆవిడ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సహజంగా ఒక కుటుంబంలో జరిగే సీన్ అది. ఇందులో పెద్దగా క్రూయాలిటీ ఇవి అవి అనటానికి లేదు. ఓ జెంట్ అనేవాడు పిల్లల కోసం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఒక వైఫ్ అనేది హెరాస్మెంట్ లేకుండా. ఏమన్నా వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే అడాప్షన్ తెచ్చుకుంటారు ఎవరినైనా. వీళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కదా. నాకు పిల్లలు కానీ ఇవ్వనప్పుడు ఆవిడ ఎందుకు అనే క్రూయాలిటీని ఎవ్రీడే చూపించడం వల్ల భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ పుట్టింటికి కూడా ఈయనేమో ఎంక్వైరీ చేశాను అంటున్నాడు, కానీ ఆ పుట్టింట్లో ఆవిడేమో ఎక్కువ రోజులు లేదు, వేరే చోట మరి ఎక్కడో ఒకటి బతకలేదు. అప్పుడు వాళ్ళ ఉన్న బ్రదర్స్ కానీ వీళ్ళు కానీ పెద్దగా ఎవరు లేరు, అందరూ ఫైనాన్షియల్గా వీక్ పర్సన్సే. ఇంకో వ్యక్తి ఇంటికి వస్తే వాళ్ళని ఒక 10 రోజులు నెల రోజులు పోషించేంత సీన్లో ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి, వాళ్ళు లేరు కాబట్టి. సో ఈవిడ ఆల్రెడీ వేరే చోట ఎక్కడో కూలి పని చేసుకుంటూ అక్కడ నడిపించేస్తుంది. ఆవిడకి ఎక్కడ అక్రమ సంబంధాలు లేవండి, ఉన్నంతలో ఆవిడ క్యారెక్టర్ అంతవరకు బాగానే ఉంది. ఓ 5 ఇయర్స్ ఇట్లా నడిచిపోయిన తర్వాత అరే మా ఆయన నన్ను ఎతకట్లేదు, ఒక్కతే ఎంతకాలం అని ఉంటుంది. అందుకని భర్తను ఎత్తుక్కుంటే ఆటోమేటిక్గా దొరికేశాడు పలానా ప్లేస్లో. ఈయనేం పారిపోలేదు కదా. ఆ ప్లేస్కి వెళ్ళి అడిగినప్పుడు అమ్మ ఈవిడ ఎంటర్ అయ్యింది. ఈవిడ కేసులు ఫైల్ చేస్తే ఆ అమ్మాయి కనుక ఆ సీన్లో ఈవిడికి సెకండ్ మ్యారేజ్ అయ్యింది ఇతనికి అని తెలిసి కేసులు ఫైల్ చేస్తే ఎట్లా ఉంటుందంటే డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. 498 కేసుతో పాటు బైగమీ కేసు రిజిస్టర్ అవుతుంది. 7 ఇయర్స్ అతను జైలుకి వెళ్ళే కేసు అండి అది. నాన్ బెయిలబుల్ వారెంట్, అరెస్టులు కూడా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎవిడెన్స్ తోటి దొరికిపోయినట్లు. సో అప్పుడు ఆవిడ వేసే కేసులో వాళ్ళు ఏం జరుగుతుందంటే ఆవిడ ఇండివిజువల్గా బతకగలిగే స్త్రీ అయితే కనుక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేసుకుని, ఎందుకంటే ఇంక వీళ్ళ లైఫ్లోకి రాలేదు, బల్క్గా ఏదైనా కాంపెన్సేషన్ తీసుకొని విడిగా ఉండడం, తన లైఫ్ తను లీడ్ చేసుకోవడం అనేది లీగల్గా ఎక్కువ జరుగుతుంటుంది. అలాగే ఒకవేళ సెటిల్మెంట్ అవ్వలేదు, ఈయనకి పెద్దగా ఏమి లేవు కదా ఆస్తులు, మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకుంటుంది. ఆవిడ బతుకున్నంతకాలం ఈయన మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. అక్కడికి వెళ్ళి ఉండమ్మా ఉండొద్దా అనేది తర్వాత మాట్లాడదాం. లీగాలిటీలో ఇక్కడ ఒక కుటుంబం అంటూ సెట్ అయిపోయినాక ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళడు. అలా మెయింటెనెన్స్ కట్టడమా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి ఆవిడ వరకు ఆవిడ ఉంచడమా అనేది కామన్గా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అక్కడితో ఆవిడ ఏం చేసింది, ఆ కేసులు వేయలేదు, ఎందుకంటే వీళ్ళకి లీగాలిటీ ఒకటి ఉందని తెలియదు కదా. బతులాడుకుంది, మాట్లాడుకున్నారు, ఇద్దరికి ఎంటర్టైన్ అవుతున్నారు. ఆవిడ ఏదో రోజు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంటే ఈయన మాట్లాడుతున్నాడు, ఇంటి ఖర్చులకి ఆ వచ్చే పావలాలో పంచాల్సి వస్తుంది. ఆవిడకి భర్త ఉండాలి, ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా చూడడానికి ఒక వ్యక్తి అనేవాళ్ళు ఉండాలి కదా. మళ్ళీ ఎవరినో చేసుకోవడం ఎందుకు, అతనే ఇంపార్టెంట్ అనుకుంది. ఉన్నంతలో అలా సీక్రెట్గా వీక్లీ 3-4 టైమ్స్ వెళ్తున్నాడు, అక్కడ ఆ కుటుంబాన్ని మేనేజ్ చేస్తున్నాడు. ఇది బయట ఈ షో వరకు రాకపోతే ఇలాగే కంటిన్యూ అయ్యేది. కానీ ఇక్కడ ఈవిడ దృష్టిలో ఆవిడ ఫస్ట్ వైఫ్ కాదు, ఎవరో అక్రమ సంబంధం ఉన్న ఆవిడ కదా, క్లియర్ అయిపోద్ది ఇక్కడికి వస్తే ప్రాబ్లం అని. ఇప్పుడు ప్రాబ్లము మనకి వచ్చింది. అరే ఫస్ట్ వైఫ్ లీగల్గా ఉండాలి, రెండో వైఫా ఫస్ట్ వైఫ్ లేదు అని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, మెయింటెనెన్స్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ పూర్తి హక్కులు పూర్తిగా కనిపిస్తున్నాయి. అదేదో ముందే ఏడిస్తే ఆయన
అరే బాబు ఇట్లా కాదు, ఆవిడకేదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయండి అనొచ్చు. లేదా ఆవిడ మనం ఇప్పుడే పట్టుకొని వస్తే ఇంకా బాగుండేది. 6 years నుంచి ఆవిడ వైఫ్ కింద ఆ ఏరియాలో భార్యాభర్తలు అన్నట్టు నడిపించేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఏరియాలో వీళ్ళిద్దరు భార్యాభర్తలు కుటుంబం అన్నట్టు నడిపిస్తున్నారు. ఈవిడకున్నది ఏంటంటే ఫైనాన్షియల్గా పిల్లల్ని చూసుకోవడం కానీ ఏమీ చూడట్లేదు, ఎదురు కొడుతూ తిడుతున్నాడు. ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక ఆయన సైకిక్గా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ ఆవిడనేం ఉద్ధరించట్లే, ఓన్లీ రెంటే కడుతున్నాడు, ఆవిడ డబ్బులతో ఆవిడ బతుకుతుంది. ఇక్కడ ఈవిడ డబ్బులతో ఈవిడ బతుకుతుంది. కాకపోతే ఎక్కువ టైం ఇక్కడ ఉంటున్నాడు, ఎందుకంటే పిల్లలు ఇష్టం కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆవిడ కనుక ఫ్రెష్గా ఇప్పుడే కనిపెట్టి వచ్చి ఉంటే మనం సెటిల్మెంట్ చేసి పంపించేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఈవిడ పూర్తిగా వీళ్ళ కుటుంబం ఇదే అన్నట్టు మాట్లాడడానికి ఉంటుంది. కానీ ఆల్రెడీ 6 years నుంచి అక్కడ నడిపించేస్తున్నారు. లీగాలిటీ అక్కడే ఎక్కువ ఉంది. ఇద్దరు కేసులు వేసే టైపు కాదు, ఈవిడ వదిలే టైపు కాదు, ఆవిడ వదిలే టైపు కాదు. కానీ మా స్టేజ్ మీద మీరు అందరూ ఇప్పుడు ఎలా గడిచిందో అలా గడిపించేయండి అంటాకి మనం ఈవిడ ఒప్పించాలి ఒకటి. ఎందుకంటే లీగాలిటీలో ఆల్రెడీ 6 years నుంచి నడిచిపోతుంది. ఏమో మీరు ఏమైనా ఒప్పుకుంటారా? ఆవిడ ఫస్ట్ వైఫ్ ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా అక్కడ తక్కువ పంపించడం, ఇంటికి ఖర్చులు కానీ ఇప్పించడం కానీ చూస్తాం. ఎందుకంటే ఎక్కడో ఒకే చోట మాట్లాడాలంటే అక్కడ మాట్లాడాలి లీగాలిటీ. నువ్వు పిల్లల గురించి కేసులు ఫైల్ చేసుకుంటావు, నీకు అన్యాయం జరిగింది, నువ్వు చీటింగ్ కేసు వేసుకుంటావు, కాంపెన్సేషన్ కానీ మెయింటెనెన్స్లు కానీ నువ్వు వసూలు చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన ఇక్కడ ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అక్కడ పిల్లలు లేరు కదా. సో ఆయన దీనికే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడితే ఎవరు లేరు, మీద న్యాయం అవుతుందని వచ్చినాను, మీకు ఎలాగైతే అలా చేయండి. నీకు భర్త కావాలా వద్దా ఇది చెప్పు. పిల్లలు ఉన్నారంటే భర్త కావాలి. నువ్వు 6 సంవత్సరాలు నరకం పడుతూ కూడా అడ్జస్ట్ అయ్యావు కాబట్టి నీకు భర్త కంపల్సరీ కావాల్సిందే. కావాల్సిందే. ఆవిడకి ఆల్రెడీ ఎవరు లేరు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా వీక్గా ఉందమ్మా, ఆవిడకి కూడా భర్తే కావాలి. ఇప్పుడు ఆవిడ చెప్తున్న దాని ప్రకారం. ఏమ్మా మీరు అంతేనా? నా భర్త నా ఇష్టం నా పోరాటం అంటున్నావే తప్ప ఇక్కడ ఇంకొక అమ్మాయి ఎన్నే అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారని నువ్వు మాట్లాడట్లే. పిల్లలు మరి నాకు నువ్వు ఒక దాని ఉన్నావని ఆవిడకి తెలియదు. ఆవిడేమనుకుంటుంది, ఎక్కడో ఒక అక్రమ సంబంధం, అది కట్ చేసేస్తారు, నాకు న్యాయం చేసేస్తారు ఇక్కడ అనుకుంది. మీ ముగ్గురు కలిపి మమ్మల్ని ఇరకాటంలో పెట్టారు. వీళ్ళు లీగాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, సొసైటీలో జరుగుతున్న సీన్కి ఇంపార్టెన్స్? ఉత్తముడిని అడుగుదాం ఉండండి. బాబు మీ పేరు ఉత్తముడే, చెప్పండి ఎవరితో ఉంటారు? మా దాకా వచ్చినాక మేము ఒక కంక్లూజన్ ఇవ్వాలి. ఫస్ట్ భార్య రెండో భార్యతో కలిపి పంపించారండి అంటే బాగుండదుగా. మేము ఫస్ట్ భార్యతో కలిపి పంపించాలి, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఈవిడికి ఎవరు లేరు ఆవిడకి ఎవరు లేరు. మీరేం చెప్తారో చెప్తే మీ మెంటాలిటీని బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఎదురుతో ఉంటాను మేడం. సూపర్. ఆ ఏడుపు ఇంటి దగ్గర ఏడిస్తే ఆవిడ ఆగేది కదా, నాకు ఫస్ట్ భార్య బతికే ఉంది, అక్కడికి వెళ్తే వాళ్ళకి లీగాలిటీ తలనొప్పి అవుతుంది, ఆవిడకో పావలా ఇచ్చి నీకో 10 రూపాయలు ఇస్తాను, అందరూ హ్యాపీగా ఉందని చెప్పొచ్చుగా. అలాగంటే ఊరుకోలేదు మేడం. ఎక్కడ చెప్పావు? ఏమమ్మా చెప్పాడా? నువ్వు ఇక్కడ దాకా మా దగ్గర ఏమో మాట్లాడేది, ఇక్కడికి వచ్చి షో ఆఫ్ ఇస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ తీస్తున్నావేంటి? చెప్పాను అని చెప్తే ఆవిడ ఇక్కడ దాకా వచ్చేదా? చెప్పలేదు మేడం, నాకు తెలియదు. అరే ఫస్ట్ భార్య ఉందని మేమే కనిపెట్టలేకపోయాం, గంట మాట్లాడి. మేము ట్విస్ట్ ఓపెన్ చేస్తే కానీ ఓ పెద్ద మాట్లాడుతున్నావు. అప్పుడు నేను అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు కదండి నా భార్య అని. నువ్వు ఆ ఇంటి దగ్గర ఏడిస్తే అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఏదో నడుస్తుంది, ఫస్ట్ వైఫ్ అంటాని ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చునేది. నీతో ఉండేదా లేదని అప్పుడు ఆలోచించుకునేది. మా దాకా వచ్చినాక మేమేం చేయాలి? ఆవలిస్తావేంటి? ఏం చేస్తారో చేయండి అన్నట్టు చెప్పు. ఏం చేద్దాం చెప్పు. నువ్వే కదా సృష్టించావు ఈ ప్రాబ్లంని, చెప్పు. నీ మనసులో ఏదో ఒక ఉద్దేశం. ఇద్దరితో ఉంటానంటే కుదరదు మా స్టేజ్ మీద. ఇద్దరితో కాకపోతే మీరే ఏదో న్యాయం చెప్పండి మేడం. ఏమున్నాయి? ఆస్తులు ఏమున్నాయి చెప్తే ఏం న్యాయం చెప్పాలో చెప్తా. ఆస్తులు ఏం లేవు, ఏమీ సంపాదించలేదు. 2 భార్యలు 2 పిల్లల్ని మాత్రం సంపాదించావు. మళ్ళీ వాళ్ళకి తిండి పెట్టవు. ఏదో మీకు ఏదో వారసత్వంగా వచ్చింది, ఏదో ఒక కార్యక్రమం ఉందంటగా. ఉంది మేడం. మరి అది చెప్పవే, సీక్రెట్గా దాస్తున్నావు. అది ఆ ఫస్ట్ ఆవిడకి ఇచ్చే. సెకండ్ ఆవిడ నువ్వు కష్టపడి పోషించవయ్యా. సిగ్గులేకపోతే ఫస్ట్ ఆవిడని మేడం అంటే సెకండ్ ఆవిడకి నువ్వు అంట. ఫస్ట్ ఆవిడకి ఇవ్వమంటున్నారా అండి? బాబు ఇప్పుడు ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు కోర్టుల చుట్టూ తిరగాలి, ఈ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇక్కడ వీళ్ళిద్దరు క్యారెక్టర్ల గురించి కాకుండా మేము పిల్లల క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు కష్టపడి వీళ్ళని పోషించి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నువ్వు 6 years బాగానే ఉన్నావు, అక్కడ ఫస్ట్ నుంచి హెరాస్మెంట్లే ఉన్నాయి. ఈ 6 years కూడా అమ్మాయి నువ్వేం బాగా చూడలే, ఊరికే ఆవిడకి ఎవరో భర్త ఉండాలని ఆవిడేదో నడిపిస్తుంది తప్ప. ఇక్కడ ఆవిడ ఎంటర్ అవడం వల్ల హెరాస్మెంట్లు స్టార్ట్ అయినాయి. నువ్వు ఇక్కడ నుంచి కష్టపడి ఆ 1 ఎకరం సంపాదిస్తావు, 1 ఎకరం సంపాదిస్తావు, సంపాదించి వీళ్ళకి సెట్ చేయి, ఆవిడని కట్ చేయి. నేను ఆవిడకి విడాకులు ఇవ్వమని చెప్పట్లా. ఆవిడకి ఎప్పుడైనా హెల్త్ అవి బాగోపోతే అమ్మ మానవత్వంతో పంపించి తల్లి, నువ్వు కూడా ఓ సిస్టర్ లాగా ఆలోచించండి. నేనైతే ఆవిడని కలిసి ఉండమని అనట్లా. ఎందుకంటే హెరాస్మెంట్ పడలేకమ్మా నువ్వు బయటికి వెళ్ళిపోయావు. నువ్వు ఇప్పుడేదో వచ్చేసి భర్త కావాలి అంటే ఇక్కడ ఒక కుటుంబం 2 పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. నీకు పిల్లలు పుట్టలేదని నేను అనట్లా, నీకు ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోయావు. ఓ 6 years ఇతను ఏం చేస్తున్నాడని పట్టించుకోకుండా వచ్చి బ్లాక్మెయిల్ చేసి నేనే ఫస్ట్ భార్య అంటే దానికి ఒక పద్ధతులు పాడు ఉంటాయిగా.
ఇక్కడ ముగ్గురు ప్రాణాలు ఇంపార్టెంటా నీ ఒక్కదాందా అంటే ఇక్కడికే ఓటు వేయాల్సి వస్తుంది నేను. లీగాలిటీ నీకే ఉంది, కానీ మానవత్వం కానీ ఇంకేదైనా చూస్తే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వద్దు అనాలి. ఈ ఇద్దరు మాకు అవసరం అండి అంటే అతను ఒక్కడిని పెట్టుకుని వేస్ట్. అతనికంటే ఇంపార్టెంట్ది ఇస్తున్నాను నీకు. 6 ఎకరం గట్టిగానే ఉంది. 6 ఎకరం ప్రాపర్టీ నువ్వు రాయించేసుకుందో కానీ మేము దగ్గరుండి చేయిస్తాం ఆ ప్రాసెస్. ఇండివిజువల్గా ఇప్పుడు అంతకుముందు ఎలా బతికావో అలాగే బతుకు. అర్థమవుతుందా? చెప్పమ్మా, నోట్ నుంచి చెప్పు. ఓకేనా అలాగా నీకు? నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి, మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి రాకూడదు. సరే ఓకే బెటర్ అండి. ఎందుకంటే ఆ ఉన్న 6 ఎకరం నంగనాచలాగా దాస్తున్నాడు, కానీ మనం అన్ని మాట్లాడుకున్నా తీసుకొచ్చాం. అది ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేద్దాం. ఆవిడ లైఫ్ ఆవిడ బతికిద్ది. ఏదన్నా ఆవిడకి ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు వెళ్తాడు, లేకపోతే ఈవిడ పంపించే దాని మీద. నాన్న మీ భర్తని నువ్వు ఏదైతే అడిగావో మమ్మల్ని, నీ భర్తని నీ పిల్లలకి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇక మేము చాలా అబ్జర్వేషన్లో ఉంటామండి మీ కేసులో. మీరు చాలా ముదురు. మీరు ఇక నుంచి తాగుడు తగ్గించి ఆ వచ్చే డబ్బులు మొత్తం ఇంట్లో అంతకుముందు 6 years ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఆవిడ మమ్మల్ని నమ్ముకుని ఏదైతే వచ్చి అడుగుతుందో దాన్నే మేము ఫైనలైజ్ చేస్తున్నాం. ఏ మాత్రం తేడా వచ్చినా మేము ఊరుకోండి. 6 months మేము అబ్జర్వేషన్లో ఉంటాం. ఏమా నీకు ఫోన్ చేస్తుంటాం, మారాడా లేదా మాకు చెప్పండి. ఒక 1 week 10 days ప్రాపర్టీస్ తీసుకొచ్చి ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. అమ్మ మేము దగ్గరుండి చూస్తాం అమ్మ, అవి మీరు టెన్షన్ పడకండి. నోటితో చెప్పయ్యా, తలుపుతే కనిపి. ఓకే మేడం, ఓకే అండి, ఇప్పుడే రాయిస్తా బాండ్ పేపర్ మీతో. రాసిస్తాం మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా, మంచి న్యాయం జరిగింది. నీకు బ్రతుకు తెరువు ఏదో ఒకటి దొరికింది, సంతోషం, మంచి నిర్ణయం. ఏమో మేము దగ్గరుండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవి రాయిస్తాము, మీరు అసలు టెన్షన్ పడకండి. ఇప్పుడు కూడా ఒక ముందు బాండ్ పేపర్ మీద రాయిస్తాను. 1 week 10 days మీకు అది ప్రాపర్టీ అంతా రిజిస్ట్రేషన్ అవుతుంది. నువ్వు ఇక్కడ నుంచి ఈ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోతే మాత్రం ఊరుకోము. ఆవిడ ఏదైతే మమ్మల్ని అడిగిన న్యాయం కోసం వచ్చిందో అది మేము 100% చేసామని మేము అనుకుంటున్నాం. హ్యాపీయా? హ్యాపీ మేడం. పోన్లేండి, జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి. ఏమ్మా? సరే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. సో వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం చేసి పంపించినందుకు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.